టీజీ డీసెట్ ఫేజ్ 2 కన్వర్జన్ బేస్డ్ కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ మనకు వెబ్సైట్ లో అప్డేట్ చేస్తారండి. సో ఇంకా ఎవరైతే మీకు సీట్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోలేరో మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ జస్ట్ ఎంటర్ చేస్తే సో సీట్ నాట్ అలాటెడ్ అంటే మీకు కన్వర్జన్ బేస్డ్ మీద కూడా సీట్ రానట్టు. సపోజ్ మీకు ఏదో ఒక కాలేజ్ డిస్ప్లే అయితే మీకు సీట్ వచ్చినట్టు. సో మనకు వెబ్సైట్ లో ఇక్కడ అలాటెడ్ కాలేజ్ ఉంది కదా, సో అడ్మిషన్ ఫీ పేమెంట్ యూజర్ గైడ్ కింద అలాటెడ్ కాలేజ్ ఉంది. జస్ట్ అది క్లిక్ చేసిన తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఏదో ఒక కాలేజ్ వస్తే వచ్చినట్టు, లేకుంటే కాలేజ్ నాట్ అలాటెడ్ అంటే మీకు కన్వర్జన్ బేస్డ్ కూడా రానట్టేనండి. సో ఇక్కడ ఎవరికైతే కన్వర్జన్ బేస్డ్ మీద సీట్ వచ్చిన వాళ్ళు ఉన్నారో మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి లైక్ ఫీ పేమెంట్ ఎంతైతే చూపిస్తుందో ఆ పేమెంట్ చేసుకొని కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సో ఆ కాలేజ్ రిపోర్ట్ కూడా రేపే లాస్ట్ డేట్ 11th. సో ఈ రోజు మోస్ట్లీ మనకు ఆఫ్టర్నూన్ టైం అయింది కాబట్టి సో రేపు వెళ్ళడానికి ట్రై చేయండి. లేదు ఈ రోజే వెళ్తా అనుకుంటే మీరు ఒక 4-4:30 లోపే వెళ్ళండి, ఎందుకంటే కాలేజ్ అనేది క్లోజ్ చేస్తారు తొందరగా. సో మెయిన్గా ఈ రోజు మీరు ఆ ట్యూషన్ ఫీ అనేది పే చేయండి. ఆ ట్యూషన్ ఫీ కూడా మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఒక విధంగా అండ్ ప్రైవేట్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ ఒక విధంగా వస్తాయి. జస్ట్ మీరు అక్కడ మీ ఫీ పేమెంట్ దగ్గర క్లిక్ చేస్తే మీకు ఎంతైతే అమౌంట్ చూపిస్తుందో ఆ అమౌంట్ అంతా పే చేయాలి. ఆ అమౌంట్ పే చేసిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు అవన్నీ మనకు వెబ్సైట్లో ఉంటాయి, మీరు అవి చూసుకోండి. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి సీట్ రాని వాళ్ళు. సో సీట్ వచ్చిన వాళ్ళు మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే వెళ్ళండి. సపోజ్ మీకు సీట్ వచ్చి కూడా కొంతమంది వెళ్ళరు, అంటే కొద్దిగా దూరం ఉండడం వల్ల వాళ్ళకి అనుకున్న కాలేజ్ కావచ్చు అనుకున్న జిల్లాలో రాకపోయినా సో అలాంటి స్టూడెంట్స్ కూడా కన్వర్జన్లో కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేయండి. అండ్ కొంతమంది ఇంట్రెస్ట్ లేకున్నా ఫీ పేమెంట్ చేస్తున్నారు. ఫీ పేమెంట్ చేస్తే అది మళ్ళీ రీఫండ్ ప్రాసెస్ ఉంటుంది. సో రీఫండ్ ప్రాసెస్ అంటే మళ్ళీ మీరు టీజీ డీసెట్ ఆఫీస్ సైబాబాద్ హైదరాబాద్కి వచ్చి అప్లికేషన్ ఇస్తే అప్పుడు రీఫండ్ అవుతుంది. సో నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయండి, ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేసేయండి. సో ఇవి మెయిన్ పాయింట్స్ మనకు. సో సీట్ అలాట్మెంట్ మనకు వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు, మీరు చూసుకోవచ్చు. అండ్ కట్ ఆఫ్ ర్యాంక్స్, సో అక్కడ మెయిన్గా మనకు కాలేజ్ వైజ్ అలాట్మెంట్ రిపోర్ట్ అని ఉంటుంది. ఆ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ రిపోర్ట్లో తెలంగాణలో ఉండే తెలుగు మీడియం కావచ్చు, ఇంగ్లీష్ మీడియం కావచ్చు, ఉర్దూ మీడియంలో అసలు మీకు ఎందుకు సీట్ రాలేదు, లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్ ఎట్లుంది, మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు, ఆ పెట్టిన వెబ్ ఆప్షన్స్లో ఏ కాలేజ్లో ఎట్లా కట్ ఆఫ్ ఉందో అది చూసుకోవచ్చు. సో మీకు ఎందుకు రాలేదో మీకు ఒక ఐడియా వస్తుంది. సో మోస్ట్లీ వాళ్ళు ర్యాంకు చూస్తారండి. ర్యాంక్ ఆధారంగా అండ్ కేటగిరీ ఆధారంగా మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు. సో మీరు ఒకసారి చూసుకోండి మీ ర్యాంక్ ఎంత ఉంది, మీకు మీ కేటగిరీలో లాస్ట్ కట్ ఆఫ్ ఎంత ఉంది, అది చూసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. సో సీట్ ఎందుకు రాలేదని. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సీట్ రాని వాళ్ళు. సో ఏమైనా నెక్స్ట్ ఎక్స్ట్రా ఫీస్ ఉంటుందా, ఏమైనా స్పాట్ అడ్మిషన్స్ ఉంటుందా అని సో కొంతమంది అడగడం జరుగుతుంది. సో మెయిన్ పాయింట్ వచ్చేసి ఈ కన్వర్జన్ బేస్డ్ మీద కూడా చాలా మంది వెళ్ళరు. ఎందుకు వెళ్ళరంటే చాలా మంది ఇక్కడ వర్కింగ్ ఎవరైతే వర్కింగ్ లైక్ ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, ఒకటి కంపల్సరీ అటెండెన్స్ కావచ్చు, ఫేస్ రికగ్నైజేషన్ కావచ్చు, కొంతమంది అనుకున్న జిల్లా కాకపోయినా వేరే జిల్లా రావడం కావచ్చు, ఇక్కడ మ్యారీడ్ ఉమెన్ కావచ్చు. సో ఇలా రకరకాల రీజన్స్ ఉన్నాయి. సో ఆ రీజన్స్ వల్ల కొంతమంది సీట్ వచ్చినా వెళ్తలేరు. సో అలాంటి సీట్స్ కూడా ఇప్పుడు కన్వర్జన్లో వేకెన్సీ కిందనే ఉంటాయి. సపోజ్ ఆ వేకెన్సీస్ ఎక్కువ ఉంటే మనకు ఫేజ్ 3 పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది, కానీ 10% ఛాన్సెస్ మాత్రమే ఫేజ్ 3 పెట్టడానికి. ఎందుకంటే ఎన్ని ఫేజులు పెట్టినా వీలే ఉంటారు. సో ఇలాంటి రీజన్స్ వల్ల వారు వెళ్ళరు. సో అవన్నీ మళ్ళీ వేకెన్సీ కింద వస్తాయి కాబట్టి ఎక్కువ వేకెన్సీస్ ఉంటే ఫేజ్ 3 పెట్టడానికి ఛాన్సెస్, కానీ 10% ఛాన్సెస్ మాత్రమే ఉంటాయి ఫేజ్ 3 పెట్టడానికి. కాకపోతే వీళ్ళు స్పాట్ అడ్మిషన్స్ అయితే పెట్టవచ్చు. సో స్పాట్ అడ్మిషన్స్ అంటే ఏంది, ఇప్పుడు ఫేజ్ 1 అయిపోయింది, ఫేజ్ 2 అయిపోయింది, కన్వర్జన్ బేస్డ్ కూడా అయిపోయింది. సో కన్వర్జన్ బేస్డ్ తర్వాత కూడా ఎక్కువ వేకెన్సీస్ వస్తే వాటిని స్పాట్ అడ్మిషన్స్ కింద పెట్టొచ్చు. సో స్పాట్ అడ్మిషన్స్ అంటే ఏం లేదు, ఏవైతే ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయో ఆ కాలేజెస్లో వేకెన్సీస్ ఇన్ని ఉన్నాయని చెప్తారు. సో మీరు డైరెక్ట్గా వెళ్ళి ఆ కాలేజీలో అడ్మిషన్స్ అనేది తీసుకోవచ్చు. అండ్ వేకెన్సీస్ కూడా వాళ్ళు ప్రాపర్గా చెప్పారు. సపోజ్ మనకు డీసెట్ వెబ్సైట్ అని వాళ్ళు అప్డేట్ చేస్తారు. సో స్పాట్ అడ్మిషన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు రెస్పెక్టివ్ ప్రైవేట్ కాలేజెస్కి వెళ్ళి అడ్మిషన్స్ తీసుకోవచ్చు అని. సో మీరు డీసెట్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ మీ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ అండ్ జిరాక్స్ సెట్స్ తీసుకెళ్ళి మీరు ఏ కాలేజీతో అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి అడ్మిషన్ ప్రాసెస్ చెప్తే వాళ్ళు చెప్తారు. సో ఫీ స్ట్రక్చర్ కూడా కన్వీనర్ లాగా అయితే ఉండకపోవచ్చు అండి. సో ఎక్కువ డిమాండ్ చేస్తారు వాళ్ళు. సో ఈక్వల్ టు పేమెంట్ లాగానే అడగొచ్చు వాళ్ళు. సో ఎందుకంటే ఇది మొత్తం ప్రైవేట్ వాళ్ళే ఉంటారు. స్పాట్ అడ్మిషన్స్ అంటే గవర్నమెంట్ కాలేజ్లో స్పాట్ అడ్మిషన్స్ ఉండవు. స్పెషల్ ఫేజ్ ఉంటే ఉంటుంది. స్పాట్ అడ్మిషన్స్ అయితే గవర్నమెంట్ కాలేజ్లో ఉండవు, ఓన్లీ ప్రైవేట్ కాలేజ్లో మాత్రమే ఉంటాయి. సో ఈ స్పాట్ అడ్మిషన్స్లో అయితే మీకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా రాకపోవచ్చు ఈ పాస్ ద్వారా. ఎందుకంటే స్పాట్ అడ్మిషన్స్కి ఈ పాస్ రూల్స్లో మనకు స్పాట్ అడ్మిషన్స్ స్టూడెంట్స్కి అయితే ఇవ్వరు. సో ఈ కన్వర్జన్ బేస్డ్ మీద వస్తే వస్తుంది మీకు ఫీజు రియంబర్స్మెంట్, కానీ స్పాట్ అడ్మిషన్ సపరేట్గా పెడితే
అప్పుడైతే రాకపోవచ్చు. సో టోటల్ ఫీజు అనేది మీరే పే చేసుకోవాలి. అండ్ స్పాట్ అడ్మిషన్ ఎంత ఫీ ఉండొచ్చు అని అడుగుతున్నారు. ఆ ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు ఎంత చెప్తారో అంత మీరు పేమెంట్ చేయడానికి రెడీ ఉంటేనే మీరు స్పాట్ అడ్మిషన్లో కూడా పార్టిసిపేట్ చేసుకోవచ్చు. సో మనకు హెల్ప్ డెస్క్ కావచ్చు అండ్ కొంతమంది ప్రిన్సిపల్స్ డైట్ ప్రిన్సిపల్స్తో మాట్లాడితే స్పాట్ అడ్మిషన్స్ అయితే 90% ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొక ఫేజ్ అయితే ఉండకపోవచ్చు, కానీ స్పాట్ అడ్మిషన్స్ అయితే ఉంటాయి. సపోజ్ మీరు ఎక్కువ మంది రిక్వెస్ట్ చేస్తే సో పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే మనకి ఇయర్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అయితే కన్సిడర్ చేయలేరు. సో అది కూడా వన్ మిస్టేక్ అండి. సో చాలా మందికి సీట్ రావడానికి ఛాన్సెస్ ఎందుకు కొంతమందికి సో లాస్ట్ ఇయర్ ఒక 3-4 ఇయర్స్ నుంచి వాళ్ళు కన్సిడర్ చేస్తలేరు. నెక్స్ట్ ఇయర్ నుంచి కన్సిడర్ చేస్తా అని ఈ రోజు న్యూస్ పేపర్లో ఆర్టికల్ వచ్చింది. సో దానివల్ల కూడా చాలా స్టూడెంట్స్కి లాస్ అయింది. సో నెక్స్ట్ ఇయర్ నుంచి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అయితే ఉంటుంది. సో అలా కొన్ని మిస్టేక్స్ వల్ల వాళ్ళకైతే సీట్ రాలేదు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఈ స్పాట్ అడ్మిషన్స్ కావచ్చు, మన స్పెషల్ ఫేజ్ ఉన్న ఎన్ని వేకెన్సీస్ ఉంటే వాళ్ళు పెట్టొచ్చు అని అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఎందుకంటే మనకు ఈ ఏదైతే 11th అయిపోతుందో 11th తర్వాతనే మనకు వేకెన్సీస్ వాళ్ళకి తెలుస్తుంది. సో కన్వీనర్ వాళ్ళకి, ఎందుకంటే ప్రతి ప్రైవేట్ కాలేజీలు ఎంతమంది వచ్చారు, గవర్నమెంట్ కాలేజీలు ఎంతమంది వచ్చారో ఆ డేటా మొత్తం కన్వీనర్ వాళ్ళకి సెండ్ చేస్తే అప్పుడు వాళ్ళు ఎక్కువ సీట్స్ ఉంటే అప్పుడు ఏమన్నా ఆలోచించవచ్చు. లేదు తక్కువనే సీట్స్ ఉన్నాయి అనుకుంటే స్పాట్ అడ్మిషన్స్ ఉండొచ్చు. సో స్పాట్ అడ్మిషన్ కూడా మరీ తక్కువ ఉంటే స్పాట్ అడ్మిషన్స్ కూడా పెట్టకపోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సో ఇప్పుడు పక్కన డిఏడే చేయాలనుకున్న వాళ్ళు పేమెంట్ సీట్కి వెళ్ళిపోవచ్చు. సో పేమెంట్ సీట్ అంటే కొద్దిగా ఎక్కువ అమౌంట్ ఉంటుందండి. సో మినిమం 80,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఏ కాలేజీలో అయినా 80,000 to 1,50,000 వరకు కూడా ఉన్నాయి. సో మీరు మనీ అఫోర్డబుల్ నేను పక్క డిఏడ్ వేద్దాం అనుకుంటున్న ఇయర్ అనుకున్న వాళ్ళు మీరు ఏదో ఒక ప్రైవేట్ కాలేజ్ మీ మీడియంకి ఉన్న కాలేజ్కి వెళ్ళి మీరు మాట్లాడుకొని అడ్మిషన్ అయితే తీసుకోండి. సో పేమెంట్ సీటు సో అంత అమౌంట్ నేను పెట్టుకోలేను అనుకుంటే నెక్స్ట్ ఇయరే ట్రై చేయండి. సో నెక్స్ట్ ఇయర్ ట్రై చేసుకోండి. అమౌంట్ ఉన్న వాళ్ళు ఇయర్ జాయిన్ అయిపోండి. నెక్స్ట్ ఇయర్ ప్రిపేర్ అయ్యి కొంచెం మంచి ర్యాంక్ వస్తే మీకు ఏదో ఒక కాలేజీలో రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే కాంపిటీషన్ ఉంటుంది, ఇన్నే సీట్స్ ఉంటాయి. సో సేమ్ ప్రాసెస్. సో ఎవరికైతే కన్వర్జన్లో వచ్చిందో జాయిన్ అయితే ఈ ఇయరే జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ ఇయర్ అయినా ఇదే ప్రాసెస్ ఉంటుంది. మీరు అనుకున్న కాలేజ్ కూడా రాకపోవచ్చు నెక్స్ట్ ఇయర్. సో ఏదో ఒక కాలేజీలో మీరు డిఎడ్ అయితే చేయాల్సిందే కాబట్టి సో సీట్ వచ్చిన వాళ్ళు ఈ ఇయర్ చేసుకోండి. సీట్ రాని వాళ్ళు మీరు నెక్స్ట్ ఇయర్ ట్రై చేయండి. సీట్ వచ్చి కూడా నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తా అంటే అది వేస్ట్ అండి. ఎందుకంటే సేమ్ కాంపిటీషన్ అయితే ఇంతే ఉంటుంది. ఎందుకు అంటే సీట్స్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి మీకు ఎక్కువ ప్రాబబిలిటీ మీరు అనుకున్న కాలేజ్ అయితే రాకపోవచ్చు. కాబట్టి ఈ ఇయర్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఉన్న ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోకండి. ఇది మెయిన్ పాయింట్. సో ఎవరికైతే ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ ఉన్నాయో సీట్ రాని వాళ్ళు, ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ ఉన్న వాళ్ళు 970, 960, 950 ఉన్న వాళ్ళు మీరు స్పెషల్ డిఎడ్ అప్లై చేసుకోండి. అది కూడా మనకి లాస్ట్ 12th జూలై లాస్ట్ డేట్. సో దాని ద్వారా అన్న వస్తే ఇంకా మంచిగా ఉంటుంది స్పెషల్ డిఎడ్ నార్మల్ డైట్ కన్నా. సో ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది కూడా అప్లై చేసుకోండి. సో అది ఇంపార్టెంట్ పాయింట్. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ స్పాట్ అడ్మిషన్స్ కావచ్చు, ఏమైనా ఎక్స్ట్రా ఫేజ్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ మనకు ఒక 1 week టైం పడుతుంది. ఎందుకంటే వీళ్ళు వెళ్ళిన తర్వాత ఎన్ని వేకెన్సీస్ వచ్చాయి కన్వీనర్ వాళ్ళకి వెళ్ళాలి. వాళ్ళు అప్పుడు రిపోర్ట్ ద్వారా వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.